ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే మా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. కుంభలగ్నం వారి గనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా జాతకరీత్యా ఏ విధంగా కలవాలి మిమ్మల్ని అడుగుతూ ఉంటుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చాలా మంది జాతకం చూశారు, చాలా మందికి పూజలు చేసిన తర్వాత ఏదైతే లైఫ్లో ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా అడిగేది ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని. ఒకసారి దానికి సంబంధించిన ఒక క్లారిటీ. ఎవరైనా సరే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కన్సల్ట్ అవ్వచ్చండి. తప్పకుండా జాతకం చూస్తాను. అదేవిధంగా మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే ఎగ్జాక్ట్గా ప్రొటెక్ట్ చేసి ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే పరిహారం ద్వారా మార్చుకోవచ్చు అనే నమ్మకాన్ని తప్పకుండా నేను ఇస్తాను. ఎందుకంటే ఎంతోమందికి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చిన తర్వాత కూడా మనం మార్చి చూపించాం కాబట్టి ఆ నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే జాతకపరంగా దాన్ని తెలుసుకుని దాన్ని పరిహారం చేసుకోవచ్చు. ఓకే, కుంభలగ్నం వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? లగ్నము అనేటువంటిది మీ యొక్క జన్మ సమయం ఆధారంగా, అదేవిధంగా సూర్య ప్రమాణాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. మీది కుంభలగ్నం అయితే కుంభలగ్నానికి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి, వాళ్ళకి ఏ ఏ దశలు యోగిస్తాయి, ఏ దశలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళు జీవిత పరిమాణం ఏ రేంజ్‌లో ఉంటుంది, వాళ్ళు ఏ రేంజ్‌కి ఏ ఎత్తుకు ఎదగగలుగుతారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ కుంభలగ్నాన్ని గనక మనం తీసుకుంటే అండి, శని అధిపతి అవుతాడు. ఒరిజినల్ 11th హౌస్. సో, ఇక్కడ ఏంటంటే ఏ పని చేసినా నాకేంటి అనేటువంటి ఆలోచన ఈ కుంభలగ్న జాతకులకు ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లోనూ ఒక రకమైనటువంటి సెక్యూర్డ్, సేఫ్ ఆలోచన అని చెప్పాలి. అంటే లాభాన్ని పొందాలని చూస్తారు ప్రతి దాంట్లోనూ. ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎక్కడుంటారంటే కుంభలగ్న జాతకంలో ఉంటారు. ఒక గవర్నమెంట్ నడపాలి అంటే చాలామంది గొప్ప గొప్ప మేధావులు కావాలి, మినిస్టర్లు కావాలి, గొప్ప గొప్ప విజ్ఞానవంతులు కావాలి, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళందరూ కూడా కుంభలగ్నంలో ఉంటారు. ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండి. ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలామంది అవ్వచ్చు. అలాగా ఒక గవర్నమెంట్ నడపాలి, ఒక వ్యవస్థని నడపాలి, ఒక కంపెనీని నడపాలి, దాన్ని నిలబెట్టాలి, దానికి మూలమైనటువంటి వ్యక్తిగా నిలబడాలి. అలాంటి వాళ్ళు కుంభలగ్న జాతకులు. వాళ్ళు దేనికైనా కుటుంబంలో కుంభలగ్న జాతకులున్న ఆ కుటుంబానికి వెన్నెముకలా ఉంటారు. వాళ్ళే మెయిన్ పర్సన్స్ అవుతారు. వాళ్ళే నడిపేది. వాళ్ళ ఆలోచనే సక్రమంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ద్వారానే మేలు జరుగుతుంది. వాళ్ళ విధానం ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన అంతు చిక్కదు అవతల వ్యక్తికి. ఒక ఐడియాతో, ఒక థాట్‌తో ముందుకొస్తారు. ఆ రకమైనటువంటిది కుంభలగ్న జాతకము. సో, ఇక్కడ కుంభలగ్నానికి ఒరిజినల్ 2nd అండ్ 11th హౌస్ వచ్చేసి గురుడవుతాడు కాబట్టి విద్య విషయంలో మహా గొప్ప రాణింపు ఉంటుందని చెప్పాలండి. వీళ్ళు చదువుకున్న విద్య ద్వారానే ఉద్యోగము, వ్యాపారము అలా ఎత్తు పైకెదుగుతారు. కాబట్టి మీకు మీ జీవితంలో ఎడ్యుకేషనే ఒక ప్రధానమైనటువంటి ఫౌండేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీకు బావుంటుందో మీ జీవితం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలామంది లగ్నాలకు మనం మాట్లాడుకున్నప్పుడు ఎడ్యుకేషన్ పెద్ద మ్యాండేటరీ కాదు. వీళ్ళ ప్రపంచ జ్ఞానంతో, లౌక్యంతో బ్రతికి అపారమైన సక్సెస్ కొడతారని చెప్పి ఇందాక ధనుర్లగ్న జాతకం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళు అలా కాదండి. కుంభలగ్న జాతకులకి ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి. అదే వాళ్ళని నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తుంది. వాళ్ళని జ్ఞానవంతులుగా, విజ్ఞానవంతులుగా చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఒరిజినల్ 3rd అండ్ 10th లార్డ్ కుజుడవుతాడో వీళ్ళ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో కానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ కనిపెట్టిన వాళ్ళలా కానీ, ఒక ప్రోగ్రామింగ్ చేసే ప్రోగ్రామర్స్‌గా కానీ, యాప్ డెవలపర్స్‌గా కానీ, లేకపోతే ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండి, కొత్త కొత్త తయారీ కేంద్రాలు కనిపెట్టేటువంటి వాళ్ళగా కానీ, ఒక కొత్త ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి దింపి దాంతో సక్సెస్ కొట్టాలనే ఆలోచన పుట్టేటువంటి వ్యక్తులుగా కానీ, వీళ్ళు మనకి మార్కెట్‌లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వీళ్ళకి కనుక జాతకంలో లగ్నాధిపతి బలంగా లేకపోతే, ఏ కుజుడు బలంగా లేకపోతే వీళ్ళని మార్చడం చాలా కష్టమండి. ఎందుకంటే కుంభ శని దుర్లభ అంటారు. అంటే కుంభంలో ఉండేటువంటి శని అంత యోగదాయకమైన శని కాదు. అయితే వీళ్ళు చాలా మొండి. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా మొండి. వీళ్ళు ఆచరించని పనులు కూడా నీతులుగా అవతల వ్యక్తికి చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు ఆచరించరు. ఆ విషయం చూసుకోవచ్చు. కానీ వీళ్ళు కనుక పట్టుదల పెట్టి నేనిది కొట్టాలి, నేనిది సాధించాలి, ఒక కొత్త థాట్‌తో నాకు ముందుకొచ్చి వాళ్ళు చేశారనుకోండి, వీళ్ళు కొట్టే సక్సెస్ మామూలు రేంజ్‌లో ఉండదు. కానీ వీళ్ళు అలా ఆలోచించేటువంటి శాతం చాలా తక్కువుంటుంది. చదువు,
చదువు ద్వారా వచ్చేటువంటి ఉద్యోగము, వ్యాపారము, తద్వారా వచ్చేటువంటి సక్సెస్సే వీళ్ళకి ఎక్కువ శాతం కనబడుతుంది ఈ కుంభలగ్న జాతకుల్లో కూడా. హిస్టరీలో చూసినా మనం నా దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీ జాతకాల్లో కూడా వాళ్ళే ఎక్కువ కనబడతారు. ఒక థాట్‌తో ముందుకొచ్చి, ఒక కొత్తగా క్రియేటివ్‌గా ఆలోచించి, నాకిది కావాలి, నాకు ఈ కొత్తదనం కావాలి, నేను మార్కెట్‌లోకి ఇలాంటి దాన్ని దింపాలనుకునేవాళ్ళు 1% 2% ఉంటారు కుంభలగ్న జాతకులు. వాళ్ళు కూడా చాలా కష్టపడి పట్టుదల ఉంటే, సంకల్ప శక్తి ఉంటేనే ఆ స్థాయికొస్తారు. అది ఉండాలంటే జాతకంలో ఏముండాలి? లగ్నాధిపతి బలంగా ఉండాలి. దశమాధిపతి కుజుడు చాలా బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క జాతకంలో సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే చాలా కష్టము. ఇది మరీ మరీ చెప్తున్నానండి. అయితే గొప్ప వ్యక్తులైపోతారు. లేకపోతే నీతులు చెప్తూ అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. అంతే రెండే. వీళ్ళకి జాతకంలో కనుక సక్సెస్ లేదు. జీవితంలో నేను ఎదగాలి అనే కసి, ఆకాంక్ష ఎక్కువుంటే, మీరు ఖచ్చితంగా చేయాల్సింది మహాసుదర్శన యాగము, మహాసుదర్శన హోమము. అది చెయ్యండి. మీ జీవితంలో సక్సెస్ వస్తుంది. ఇక్కడ పూజ అనేటువంటిది ఏమిటంటే, ఎప్పుడైతే శని మీ జాతకంలో బాలేదో, ఉదాహరణకి శని నుంచి వచ్చేటువంటి కాంతి మీ శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా మీకు సోమరితనము, నిర్లక్ష్యము, బద్ధకము ఇవన్నీ కూడా అలవాటవుతాయి. ఎప్పుడైతే మహాసుదర్శన యాగం కానీ, హోమం కానీ చేస్తుంటారో, మంత్ర ప్రభావం వల్ల శని నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావ కాంతికి యాంటీ ఫోర్స్ లాగా మీరు చదివిన మంత్రము, మీ పేరు మీద చేసిన యాగము, హోమము పనిచేసి ఈ దుష్ప్రభావాన్ని తగ్గిస్తూ మీకు శని నుంచి వచ్చేటువంటి కాంతిని మంచిగా మార్చి మీకు అనుగ్రహాన్ని చేకూరుస్తుంది. ఇది సైంటిఫిక్ రీజన్ అండి. తద్వారా మీ మీ ఆలోచన విధానంలో మార్పొస్తుంది. ఏదైనా సాధించాలి, ఏదైనా కొట్టి తీరాలి అనే వ్యక్తికి కొడదాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనే వ్యక్తికి ఎంత తేడా ఉంటుందండి. ఆ రకమైన మార్పు రావాలంటే స్పిరిచ్యువల్ ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఆ ఎనర్జీ కోసము మహాసుదర్శన యాగం చేయాలి. రూ. 4 ఖర్చు ఎక్కువైనా పర్వాలే, మహాసుదర్శన యాగం చేయండి. జీవితంలో అపారమైన శక్తి ఉద్భవిస్తుంది. వీళ్ళకి యోగం పడుతుంది. అదేవిధంగా వీళ్ళకి జాతకంలో చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడవుతాడు. సక్సెస్ కొట్టిన వాళ్ళైతే విపరీతమైనటువంటి జీవితం. వాళ్ళింకా మామూలు రేంజ్‌లో ఉండరు. వాళ్ళు బెనామీలు పెట్టుకుని ఆస్తులు కొనుక్కునేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. బ్లాక్ మనీ కూడా ఎక్కువుంటుంది వీళ్ళ దగ్గర. ఓకే. అదే సక్సెస్ లేదనుకోండి, ఇంకా వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతూ, నాకది కావాలి, ఇది కావాలని అడిగే పరిస్థితి, అప్పులు చేసే పరిస్థితికొచ్చేస్తారు. షార్ట్ టెంపర్ ఎక్కువుంటుంది వీళ్ళకి. సో, చూసేటువంటి చాలామందికి ఎలా చెప్తున్నారు ఏంటి అని అనిపించొచ్చు. కానీ మీకు షార్ట్ టెంపర్ ఎక్కువుంటుంది. వెంటనే కోపం వచ్చే అవకాశాలుంటాయి. 6th హౌస్ కర్కాటకం అవుతుంది కాబట్టి. ఆ కోపము వెంటనే వచ్చి చంద్రుడు ఎలా అయితే 15 రోజులొచ్చి 15 రోజులు తగ్గిపోతాడో, అలాగ వెంటనే కోపం వచ్చి మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒస్తాయి. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, కంటి సమస్యలు ఎక్కువొస్తాయి వీళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆడవాళ్ళు కుంభలగ్నంలో కనుక జన్మిస్తే వాళ్ళకి ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. 100% ఆడవాళ్ళకి డైవర్స్ శాతము కుంభలగ్న జాతకులకు ఉంటుంది. దానికి పరిహారం అనేది మనం దానికి చెప్పొచ్చు అంటారా? పరిహారం ఇండివిడ్యువల్ జాతకంలో ఉండేటువంటి యోగం బట్టి మనం చేయాలి. సో, ఇక్కడ బేసిక్‌గా మనం చెప్పడానికి లేదు. కుదరదు. ఖచ్చితంగా డైవర్స్ ఉంటుంది. ఒకవేళ జాతకంలో రవి బాగుంటే, రవి ఏ గురుడితోనో కలిసుంటే ఆ యోగం, ఆ బంధం నిలబడుతుంది. లేకపోతే చాలా కష్టము. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంకా జాతకంలో చెప్పాలంటే 12వ స్థానానికి అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి, ఇంటర్నల్‌గా లిటిగేషన్స్‌లోను, గొడవల్లోను, కోర్టు కేసులోను ప్రమేయం లేకుండా, వీళ్ళకి సంబంధం లేకుండా ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువుంటాయండి వీళ్ళకి. సో, ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే జాగ్రత్త కోసం వాడుతున్నాను. వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి పని లేదు. వెళ్ళి నేనున్నాను అని చెప్పి ఇరుక్కుపోతారు. ఆ రకమైన సమస్యలన్నీ కూడా కుంభలగ్న జాతకులకొస్తాయి. కాబట్టి మీకు మీ స్థాయి వేరు, మీ శక్తి వేరు, మీ సామర్థ్యం వేరు, మీరు చేరుకోవాల్సిన గమ్యం వేరు. మీరు అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండొద్దు. మీరేదైతే అనుకుంటున్నారో దాన్ని ఆచరించండి. అదే పాటించండి. సోమరితనాన్ని, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి. శని యొక్క ప్రభావం వల్లే అవన్నీ వస్తాయి. మీకు జాతకంలో ఎప్పుడైతే అవన్నీ ఉన్నాయి, మాకు సమస్యలు ఎక్కువున్నాయి అనుకుంటున్నారో, రండి తప్పకుండా నేను మీ జాతకం చూస్తాను. ఖచ్చితమైన పరిష్కారం ఒకటి చెప్తాను. దాన్ని ఆచరించండి. యథాతథంగా నేను చెప్పింది ఆచరించండి. తప్పకుండా సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఎవరైనా తెలుసో తెలియకో వ్యాపారాలలో ఉండి ఆర్థిక నష్టాలు గనుక చూస్తూ ఉంటే, దానికంటూ ఒక సొల్యూషన్ మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా?
ఖచ్చితంగా అండి. ఎందుకనంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా బ్లూ ప్రింట్ అండి. ఈ లగ్న జాతకులు ఈ రకంగానే ఉంటారు. కొద్దిగా పైనవ్వచ్చు, కిందవ్వచ్చు. ఇండివిడ్యువల్ జాతకం చూసిన తరువాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని, రుణ బాధలని, గృహయోగాన్ని, వైవాహిక జీవితాన్ని, సంతాన సమస్యని, మానసిక ఒత్తిడులని, ప్రతి దాన్ని కూడా గమనించి ఒక పరిష్కారం చెప్పడం వల్ల, ఒక పరిహారం చెప్పడం వల్ల అది ఏమిటి అనంటే జాతకం ద్వారా ఆధారపడి ఉంటుంది. బేసిక్‌గా చెప్పాలంటే శివారాధన, పాశుపతపూర్వక మహాలింగార్చన చేస్తే అపారమైన అదృష్టం కలిసొస్తుంది. అయితే వీళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో ఒక గ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. ఆ టర్నింగ్ పాయింట్ ఒక గ్రహం నుంచే ఉద్భవిస్తుంది. అది ఏ గ్రహమో తెలుసుకొని దాన్ని కనుక పూజలు చేస్తే ఎవ్వరి జీవితంలో అయినా సక్సెస్ వస్తుంది. అది తెలియకే చాలామంది ఆగిపోతుంటారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మాది ఈ లగ్నము, మాకు లగ్నం ఏంటో తెలుసు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి మా లగ్నం ఏంటో అని తెలియదు అంటూ ఉంటుంటారు. జాతకరీత్యా లగ్నం బేస్ చేసుకుని మనకి ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటుంటారు. మీరు కనుక ఉమాదేవరకొండ గారిని ఒకసారి కలిసి మా జీవితానికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, సంతానానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. అది అంతర్గత జాతకం చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా జాతకరీత్యా ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటే డెఫినెట్గా కలవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే ఆయన టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.